ఏ కాలమైనా సరే పళ్ళు తినడం అనేది చాలా మంచిది. అన్ని రకాల పళ్ళు తినడం వలన మంచి ఆరోగ్యంతో పాటు పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. అయితే అలాంటి పళ్లలో కివీ పండు చాలా అద్భుతమైంది. మరి ఆ పండుకు సంబంధించిన విశేషాలు, వాటి వలన లాభాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కివీలో విటమిన్లు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు ఉన్నాయి. ప్రతిరోజు ఒకటి తింటే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. కివి ఒక శక్తివంతమైన పండు, ఒక సూపర్ ఫుడ్గా చెప్పొచ్చు. దీనిలో ఫైబర్ ఉంటుంది. విటమిన్లు ఏ, బి6, బి12, ఈ, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు శరీరానికి అందుతాయి. రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. 70 గ్రాముల పండులో 40 క్యాలరీలుంటాయి. ప్రతిరోజు ఒక కివీ పండును తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది. కివీలో విటమిన్ సి ఉంటుంది. శరీరానికి కావలసిన విటమిన్ సి అందిస్తుంది కివీ ఫ్రూట్. సెరోటినిన్ ఉత్పత్తికి చాలా ముఖ్యమైంది కివీ. కాబట్టి కివీ తింటే మానసిక స్థితి మెరుగుపడుతుంది. కివీ డెంగ్యూని కూడా ఎదుర్కోవడంలో బాగా పనిచేస్తుంది. ప్లేట్లెట్స్ సంఖ్యను పెంచుతుంది. విటమిన్ సితో పాటు కివీ జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. డెంగ్యూ వచ్చినప్పుడు తినడానికి అనువైన ఆహారం కూడా ఇదే. విటమిన్ బి9ను కూడా ఈ పండు అందిస్తుంది. కివీ ఫ్రూట్లో బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. కాబట్టి హానికరమైన వాటి నుండి రక్షించడంలో సహాయపడతాయి. కివీ ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. కివీలోని విటమిన్ సి, పాలిఫెనాల్స్, పొటాషియం అన్నీ కూడా గుండెకు మంచి చేస్తాయి. శరీరంలో వేడిని తగ్గించడంలో, అందంగా కనిపించేందుకు అవసరమైన మంచి pH బ్యాలెన్స్ ని అందిస్తుంది కివీ. కివీలో ఆల్కలిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం తినే ఆమ్ల ఆహారాల ప్రభావాల్ని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. శరీరానికి ఆల్కలిన్ అత్యవసరమైంది. కివీలోని విటమిన్ సి చర్మంలోని కొల్లాజిన్ను ఏర్పరుస్తుంది. కివీ ఫ్రూట్ నిజానికి న్యూజిలాండ్ నేషనల్ ఫ్రూట్. చైనీస్ అయితే గూస్బెర్రీ అని పిలుస్తారు. ఔషధ విలువలతో క్రేజ్ సంపాదించుకుంది ఈ పండు. ఈ ఫ్రూట్ టేస్ట్ బడ్స్ కి ఫేవరెట్ గా మారిపోయింది. స్లైస్డ్ అలాగే చిల్డ్ కివీ స్లైసెస్ ను సలాడ్స్ లో వేసుకుని ఆస్వాదించొచ్చు. డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఫ్రూట్ లో కార్బోహైడ్రేట్లు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ తో ఉన్నవారు ఈ ఫ్రూట్ ను తింటే చాలా మంచిది. ఇందులో ఉండే యాక్నిడిన్ అనే ఎంజైమ్ అరుగుదలకు ఎంతో హెల్ప్ చేస్తుంది. ఈ ఎంజైమ్ బొప్పాయిలో పపైన్లా, పైనాపిల్లో బ్రోమెలైన్ లాంటిది. జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో పబ్లిష్ అయిన ఒక ఆర్టికల్లో ఈ కాన్సెప్ట్ కనిపిస్తుంది మనకి. అన్నీ కాకపోయినా కొన్ని డైజెషన్ ప్రాబ్లమ్స్ నైనా తగ్గించేందుకు కివీ ఫ్రూట్ హెల్ప్ చేస్తుందని అందులో రాశారు ఫుడ్ ఎక్స్పర్ట్స్. అలాగే 2013లో అడ్వాన్స్డ్ ఇన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ రీసెర్చ్లో పబ్లిష్ అయిన స్టడీ ప్రకారం పెరుగు, చీజ్, ఫిష్, పచ్చిగుడ్డులో ఉండే కొన్ని ప్రోటీన్స్ను డైజెస్ట్ చేసేందుకు కివీ ఫ్రూట్ హెల్ప్ చేస్తుందని తేలింది. ప్రోటీన్ డైజెషన్లో కివీ సహాయపడుతుంది. డైజెషన్ ఇంప్రూవ్ చేయడంతో పాటు కివీ మలబద్ధకం సమస్యను నివారిస్తుందని నిపుణులంటున్నారు. డైజెస్టివ్ సిస్టమ్ ని హెల్దీగా ఉంచేందుకు ఈ ఫ్రూట్లో ఉండే ప్రీబయోటిక్స్, ఫైబర్ హెల్ప్ చేస్తుందట. కివీ ఫ్రూట్లో విటమిన్ సి కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ హానికర క్రిములతో పోరాడే శక్తిని శరీరానికి అందించడంలో హెల్ప్ చేస్తుంది. 2007లో న్యూట్రిషన్ రీసెర్చ్ జర్నల్లో పబ్లిష్ అయిన స్టడీ ప్రకారం కివీ ఫ్రూట్లో లభ్యమయ్యే కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ను శరీరం సులభంగా గ్రహిస్తుందట. 2013లో కెనడియన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ ఫార్మకాలజీ రిపోర్ట్లో పబ్లిష్ అయిన స్టడీ ప్రకారం ఈ ఫ్రూట్లో యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇమ్యూన్ ఫంక్షన్ కు సపోర్ట్ అందిస్తాయి. ఇది బాడీలోని టీ సెల్స్ కౌంట్ ని పెంచుతుంది. ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. అలాగే కంటి చూపును ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో కంటి చూపును ఇంప్రూవ్ చేసే ల్యూటిన్ అలాగే జియాక్సింథిన్ అనే కాంపౌండ్స్ ఉన్నాయి. ల్యూటిన్ మ్యాక్యులాలో పిగ్మెంట్ డెన్సిటీని పెంచుతుంది. దాంతో మ్యాక్యులర్ డీజెనరేషన్ రిస్క్ తగ్గుతుంది. జియాంగ్థిన్ దృష్టి సమస్యలతో పాటు కంటికి స్ట్రెయిన్ కలిగించే హానికర అల్ట్రా వైలెట్ లైట్ నుంచి మ్యాక్యులాను రక్షిస్తుంది. కివీ ఫ్రూట్లో విటమిన్ సి ఎక్కువ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఇది క్యాట్రాక్ట్ ను అరికడుతుంది. అంతేకాదు కివీలో విటమిన్ ఏ ఉంటుంది. కివీ ఫ్రూట్లో విటమిన్ సితో పాటు విటమిన్ ఈ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇవన్నీ కార్డియోవాస్కులర్ హెల్త్ ను ప్రొటెక్ట్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తాయి. అలాగే బ్లడ్ లోని ఫ్రీ రాడికల్స్ ను తొలగించేందుకు విటమిన్ సి మరియు ఈలు హెల్ప్ చేస్తాయి. సెల్ డ్యామేజ్ ను తగ్గిస్తాయి. బ్లడ్ క్లాట్స్ రిస్క్ నుంచి కాపాడుతాయి. బ్లడ్ లోని ఫ్యాట్ కంటెంట్ మోతాదును తగ్గిస్తాయి. ఆస్పిరిన్ డ్రగ్ లాంటి ఎఫెక్ట్ నే కివీ ఫ్రూట్ ద్వారా పొందొచ్చని రీసెర్చ్ లో తేలింది.
ఆస్పిరిన్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్లు ఏవీ కూడా ఈ ఫ్రూట్ వల్ల కలగవు. డయాబెటిక్స్ కూడా కివీని తీసుకోవడం సురక్షితమే. ఈ ఫ్రూట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది కూడా. లో గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఫ్రూట్ ఇది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ 47 నుంచి 58 లోపే ఉంటుంది. ఈ ఫ్రూట్ తినడం వల్ల బ్లడ్ షుగర్ హఠాత్తుగా ఒకేసారి పెరిగే ప్రమాదం అస్సలు లేదు. యాక్నేపై పోరాడే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కివీ ఫ్రూట్లో ఉన్నాయి. విటమిన్ ఇ స్కిన్లోని మాయిశ్చర్ను నిలిపి ఉంచుతుంది. ఇలాస్టిసిటీని ఇంప్రూవ్ చేస్తుంది. మ్యాష్ చేసిన కివీ ఫ్రూట్ను స్కిన్పై అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత వాష్ చేసుకోవాలి. యాక్నే తగ్గిపోయే వరకు రోజుకొక్కసారైనా ఈ ప్రాసెస్ను ఫాలో అవ్వాలి. మంచి నిద్ర అనేది శరీరాన్ని మనసును ప్రశాంతపరుస్తుంది. నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నవారు కొన్ని కివీ ఫ్రూట్స్ను తింటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సెరోటినిన్ స్లీప్ డిజార్డర్స్ను ట్రీట్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. బెడ్ టైంకు ముందు 2 కివీ ఫ్రూట్స్ను తీసుకుంటే మంచి నిద్ర కూడా పడుతుంది. కివీ ఫ్రూట్లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్లకు వ్యతిరేకంగా పనిచేయడంలో సహాయపడుతుంది. మన శరీరంలో బ్లడ్ క్లాట్ అంటే రక్తం గడ్డగట్టడం వల్ల గుండెకు సంబంధించిన రోగాలైన గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది కదా. మరి కివీలో ఉండే యాంటీప్లేటెడ్ గుణం కారణంగా రక్తం గడ్డగట్టకుండా కాపాడడంలో సహాయపడుతుంది. 19 ఏళ్లు దాటిన వారికి రోజుకి 90 మిల్లీగ్రాముల విటమిన్ సి అవసరం. అయితే ఒక 100 గ్రాముల కివీ పండులో 92 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. కివీ ఫ్రూట్లో విటమిన్ సి ఇమ్యూనిటీని బూస్ట్ చేయడంలో, ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడడంలో సహాయపడుతుంది. కివీ ఫ్రూట్కి సపోటాకి చాలా దగ్గర పోలికలున్నాయి, కానీ రెండు వేరువేరు. అయితే కివీ ఫ్రూట్ మన దగ్గర పండదు. దీన్ని ఇండియాలో పండించరు, న్యూజిలాండ్లో పండిస్తారు. కాకపోతే ఇండియాలో ఈ పండుకు గిరాకీ ఎక్కువ. అందుకే దీన్ని న్యూజిలాండ్ నుంచి ఇండియాకు దిగుమతి చేస్తుంటారు. నిజానికి ఈ పండు పుట్టింది న్యూజిలాండ్లో కాదు, చైనాలో. అక్కడ్నుంచి ఇది న్యూజిలాండ్ వెళ్ళింది. తర్వాత న్యూజిలాండ్ దేశపు ఫ్రూట్గా మారిపోయింది. అందుకే ఎక్కువగా న్యూజిలాండ్ వాళ్లను కివీస్ అంటారు. క్రికెట్ ప్లేయర్స్ని ఇలా పిలవడాన్ని మనం వింటుంటాం కదా. వెయిట్ తగ్గాలనుకునే వాళ్లకు ఈ పండు దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇందులోని పోషకాలు చెడు కొవ్వును కరిగిస్తాయి. ఏ పండును మనం గింజలతో సహా తినం, కానీ కివీని లోపలున్న నల్ల గింజలతో సహా తినేస్తాం. ఈ పళ్లంటే ఇండియాలో క్రేజ్ బాగా ఎక్కువ. పుల్ల పుల్లగా తీయగా ఉంటాయి. కివీ పండును రోజుకి 3 కంటే ఎక్కువగా తీసుకోకూడదు. రోజు 1 గ్లాసు కివీ జ్యూస్ తాగితే శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఖాళీ కడుపుతో ఒక పండును తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో ఎక్కువ క్యాలరీలు బర్న్ అయిపోయి స్లిమ్గా అయిపోతారు. చూసారా కివీ ఉపయోగాలు? మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్